గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ రిక్వెస్ట్, అది వాట్ ఇస్ దట్, వెన్ వింగ్ చున్. ఈ పోస్టర్ మీద ఉంది ఆ పేరు, ఆ యాక్షన్ కొరియోగ్రఫర్ పేరు. అంజీకి ముందు వింగ్ చున్ అని ఉంది అక్కడ యాక్షన్ కి వింగ్ చున్. ఓకే, వింగ్ చున్ అంజీ. సో హీ ఇస్ ట్రైన్డ్ ఇన్ వింగ్ చున్. చైనాలో షాలిన్ టెంపుల్లో తను నేర్చుకొని వచ్చాడు. తను ఓజీకి కూడా కంపోజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట వింగ్ చున్ పెట్టుకో అంజీ ముందు అని. ఓకే, సో వింగ్ చున్ అంజీ, మీరు వింగ్ చున్ అనంతిక. మీరు నాకు ఇప్పుడు కొంచెం వింగ్ చున్ నేర్పించండి. హ్యాండ్స్ తీసుకురామ్మా, మా దగ్గర నాంచాక్ ఉంది, దాంతోనేనా? ఓకే, కమ్ ఆన్ టీచ్ మీ వింగ్ చున్. ఏదైనా నేను మరి ఇదే బెస్ట్, ఇదే కదా సింపుల్. కరెక్ట్. ఇక్కడ కొంచెం ముందు హోల్డ్ చేస్తే కొంచెం ఇక్కడ హోల్డ్ చేస్తే బెటర్. ఓకే, పళ్ళు రాలేవు కొంటుంటే. ఓకే, సరే. సెకండ్ స్టెప్ మేబీ 1 2 3 4 1 2 3 4. ఓకే, ఇది ఇంకా కొంచెం దిస్ ఇస్ కొంచెం ఈజీ ఓన్లీ. ఇది హే అబ్బా తగిలింది. ఇప్పుడు దీన్ని పెట్టుకుని మనం వేరే వాళ్ళు ఎలా కొడతాం? ఇలా అన్నప్పుడు ఆ ఎడ్జ్ తగులుతుంది. ఓ, సో అంటే అలా స్ట్రైట్ కొడతారు. ఓకే, సరే. తీసుకెళ్తారా? ఇది తీసుకెళ్తాను ఇంటికి. ఒక 2 దెబ్బలు వేస్తాను టపా అని ఇంట్లో ఉండేవాళ్ళని. అలాగే మీరు కొంచెం ఆర్ట్ ఫామ్ మాకు స్టోరీ బోర్డ్ ఎలాగైతే చేస్తారో అది ఒక్కసారి చూపిస్తారా ఇక్కడ? అమ్మా తీసుకురండి, బోర్డు తీసుకురండి. ఓకే, కొంచెం షిఫ్ట్ కూడా అవ్వచ్చు. ఇలా పోయి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి. ప్రొటెక్షన్ చేయబోతూ మనల్ని మనమే కొట్టేసుకుంటాం. డన్. హే, ఓకే, 85mm లెన్స్ వాడితే కెమెరా పుష్ అయ్యేటప్పుడు ఫేస్ క్లోజ్ వస్తుంది. ఓకే, ఇది ఎవరి ఫేస్ అండి? అనంతిక దిస్ ఇస్ యూ ఓన్లీ. ఓకే, సో లాస్ట్ వెళ్ళే ముందు ఓన్లీ యూ డూ కంప్లీట్. ఒక చిన్న బిట్ మొత్తం మీరే చేయండి. సూపర్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అనంతిక, అండ్ ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి సినిమా కానీ, అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలని కానీ ఇన్స్పైర్ చేసింది ఏంటి? వాట్ ఇన్స్పైర్డ్ యూ? మోర్ దెన్ వన్ సినిమా. 2005 అనే ఇయర్ నన్ను బాగా మెటమార్ఫోసిస్ అయింది ఆ ఇయర్. ఎందుకంటే మేజర్ బ్రేక్ త్రూ ఛత్రపతి, అతడు, ఇలాంటి, అంటే ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ అట్ లార్జ్ స్కేల్ విత్ ఫిల్మ్స్, అపరిచితుడు, గజని, ఇవన్నీ. సో ఆ ఇయర్ చాలా ట్రాన్స్ఫార్మేటివ్గా అనిపించింది. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత వచ్చి ఫ్రెండ్స్కి కథ చెప్పేటప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ అ లాట్ స్టోరీ టెల్లింగ్, అది ఇది ఫ్రమ్ జెన్యున్లీ ఫ్రమ్ హార్ట్. సో ఇంకా అక్కడ నుంచి నేను ఓకే నాకు ఇది ఇష్టం బాగా అన్నట్టు అనిపించింది. తర్వాత ఆఫ్ కోర్స్ ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు మెనీ ఫిల్మ్స్, బట్ ఇక్కడికి రావడానికంటే నేను ఆ ఇయర్కి ఎక్కువ అది ఇస్తాను. 2005 ఎగ్జాక్ట్లీ ఇస్ దట్ ఇయర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలా ఎక్కువ మంది కోవిడ్ ఇయర్ అంటారు. అది నా వసంతం. అది మీ వసంతం. ఓకే, మీ జీవితంలో వసంతం వచ్చినటువంటి ఎగ్జాక్ట్లీ మలుపు తిప్పినటువంటి టైం. మీకు? నాకు మేబీ 8 వసంతాలు ఇస్ ద రీజన్. అప్పుడే నాకు లవ్, ఐ స్టార్టెడ్ లవింగ్ సినిమా. ఓకే, సో మీ కో స్టార్స్ తో హౌ వాస్ ది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? యూ హ్యావ్ ఐ థింక్ 2 హీరోస్, రవి అండ్ హను. వీళ్ళతో how was it? Was actually great working with them. I think more than that I have only కొంచెం days with them actually. అందులో ఒకళ్ళు రైటర్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు, ఇంకొకళ్ళు అతనికి సస్పెన్స్ ఏం కాదు, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అతనికి. ఓకే, సో హీ ఈస్ ఫ్రమ్ యుఎస్, ఇండియాకి వస్తాడు కొన్ని రోజులు, ఏదో పని వాళ్ళ ఫాదర్కి ఉంటే. బట్ ఐ థింక్ working with this set, I think that's even more special అనుకుంటా. Because I think light department అయినా or DOP, light department, art department, I think everyone are so talented. They are putting their just alane, they are just giving the best. Adi nenu I'm just seeing it every day. So I think working with this team itself is a not only the co-stars, working with the complete team is a happy blessing antaru. Yes.
ఆయన చెప్పినట్టు మీ సెట్లో అందరూ మగవాళ్ళే ఉన్నారు అండ్ మీరు అండ్ యువర్ కాస్ట్యూమ్ పర్సన్ మాత్రమే ఉన్నారని. నేను కూడా స్టార్ మహిళ అనే ఒక షో చేసినప్పుడు షో పేరు స్టార్ మహిళే కానీ మొత్తం పురుషులే ఉన్నారు. అండ్ వీ హ్యాడ్ పార్టిసిపెంట్స్ అండ్ మీ వీ ఆర్ ద ఓన్లీ మోస్ట్లీ. కానీ ఇప్పుడు ఐ సీ అ లాట్ ఆఫ్ చేంజ్. అది మేము స్టార్ట్ చేసింది ఎప్పుడు అరౌండ్ 2000లో చేసినటువంటి 2007లో చేసినటువంటి షో. అప్పటి నుంచి ఇప్పటికి చూసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఆడవాళ్ళు వస్తూ ఉన్నారు ఈ ప్రొఫెషన్లోకి. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్, ఉమెన్ వర్కింగ్? అంటే ఇంకా నన్ను అడిగితే చాలా అండరే ఉందండి అది అంటే బ్యాక్ ఎండ్లో అంటే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, స్టైలింగ్ డిపార్ట్మెంట్, హెయిర్ డ్రెస్సింగ్ డిపార్ట్మెంట్ ఇది ఓకే. అంటే ఇప్పుడు మనం హాలీవుడ్లో చూసుకుంటే కనుక మొన్న సిన్నర్స్ అని ఒక ఫిలిం వచ్చింది, దాని సినిమాటోగ్రఫర్ ఫీమేల్. అంటే షీఈస్ ద ఫస్ట్ ఫీమేల్ టు యూజ్ ఎంటైర్ ఐమాక్స్ కెమెరా. అంటే నేను అనేది ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ఎక్కువ వస్తే విమెన్ వాళ్ళ వాయిస్ చెప్పొచ్చు. బ్యాక్ ఎండ్లో ఎన్ని రోజులు ఉన్నా ఇప్పుడు కాదు, పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్ట్ చాలా రోజుల నుంచి ఉన్నారు. బట్ ఇంకా అంటే విజిబుల్ చేంజ్ అనేది ఇక్కడికి వస్తే జరుగుతుంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డైరెక్టర్ డిపార్ట్మెంట్. మనకి ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎక్కడో ఒక దగ్గర ఎంఎం శ్రీలేఖ గారు, అంటే స్నేహ కన్వల్కర్ అని గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ చేసిన అమ్మాయి. సరిపోవట్లేదు, ఇది వేవ్ సరిపోవట్లేదు. అంటే ముందుకు వచ్చి ఫేస్ కూడా మేమే అవ్వగలుగుతాం, హీరోయిన్ కాకుండా మాది లెన్స్, మేము ఎడిట్ చేస్తాం, రిథమ్ కంపోజ్ చేస్తాం. ఇవి చాలా ఎక్స్ట్రీమ్ ఫీల్డ్స్ ఇవి, అంటే కట్ త్రోట్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక వైపు చూస్తే మొత్తం ఫీమేల్ మ్యూజిషియన్సే అక్కడ. నేను అనేది గిటార్ పట్టుకొని కూడా చాలామంది యూట్యూబ్లో కవర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళలాంటి వాళ్ళు ఫిలింకి వస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా నమ్మకం. మేబీ స్లోలీ బై స్లోలీ దే విల్ ఆల్సో స్టార్ట్ కమింగ్ అండి. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి, చాలా డిజిటల్ ఇన్ఫర్మేటివ్ ఏజ్, పిల్లలు కూడా దే ఆర్ బికమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో అంటే ఇంకోటి ఫిల్మ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ మీడియం. బయట నుంచి చాలా ఈజీ అనిపిస్తుంది, లోపలికి వచ్చాక క్రియేటివ్ ఛాలెంజెస్, డిసిప్లిన్ ఛాలెంజెస్, ఎగ్జాక్ట్లీ టైం. ఇంకొకటి ఏంటంటే బిహేవియర్ని మనం తట్టుకోవాలి. వి షుడెంట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ మనల్ని మనలానే ట్రీట్ చేస్తారని.